అందరికీ నమస్తే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనేది కొంతమందికైనా షేర్ అవుతుందని ఒక ఉద్దేశంతో మనం డైలీ కంటిన్యూగా వీడియోలు పెడతా ఉన్నాం కనుక మీరు లైక్ చేయండి. సో ఏదైతే ములకల చెరువులో ఒక లిక్కర్ ఫ్యాక్టరీ లాంటిది బయటపడిందో అది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి జై జనార్దన్ రెడ్డి అనే వ్యక్తిని కూడా సస్పెండ్ చేయటం, సో అలాగే ప్రధాన సూత్రధారి అయినటువంటి జనార్దన్ రావు ఎవరైతే విదేశాల నుంచి వచ్చిన వెంటనే ఆయన కూడా అరెస్ట్ చేయడం ఇదంతా కూడా జరిగింది. సో అరెస్ట్ చేసిన వెంటనే కూడా ఆయన రెండో రోజునే ఒక వీడియో రిలీజ్ చేస్తూ దీని వెనకాల ఉన్నటువంటి జోగి రమేష్ గారి పేరు చెప్పడం జరిగింది. సో జోగి రమేష్ గారు ఉన్నారా లేదనేది మనం లాస్ట్లో మాట్లాడుకోవచ్చు. అయితే ఇక్కడ అసలు నకిలీ మద్యం అనేది రాష్ట్రమంతా ఉందా, లేకపోతే ఒక మొలకల చెరువు ఒక నియోజకవర్గానికో లేకపోతే ఆ జిల్లాకు మట్టుకు మాత్రమే పరిమితం అయిందా అనేది చూసుకోగలగాలి. సో చంద్రబాబు నాయుడు గారే ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి ఏదైతే మీరు మద్యం కొనుక్కుంటారో దాని మీద క్యూఆర్ కోడ్ కాదు, స్కాన్ చేయండి. మీరు ఆ స్కాన్ చేస్తే అది నకిలీ మద్యమా లేకపోతే ప్రభుత్వమే దాన్ని సరఫరా చేస్తుందా అనేది మీకు తెలిసిపోతుంది. అందుకని మీరు అది ఒకవేళ ప్రభుత్వమే దాన్ని సరఫరా చేస్తే మీరు తీసుకోండి, లేకపోతే అక్కడే వదిలేసేయండి అని చెప్పేసి ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అంటే నిజంగా ఏంటంటే ఇక్కడ నకిలీ మద్యం అనేది రాష్ట్రం అంతా ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారే ఒప్పుకున్నట్టుగానే కనబడుతోంది. సో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఎవరైనా సరే మందు బాటలు కొనుక్కుంటే దాన్ని క్యూఆర్ కోడ్ చూసి అక్కడ స్కాన్ చేసి ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి ఇచ్చేవారు. సో ఈరోజు క్యూఆర్ కోడ్ లేదు. కానీ ఏంటంటే ఈరోజు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏంటంటే ఏదైతే మీరు వైన్ షాప్లో బాటిల్ తీసుకుంటారో దాన్ని మీరు మీ ఫోన్లో ఉన్నటువంటి యాప్తో మీరు స్కాన్ చేయండి. ఆ స్కాన్ చేస్తే అది నకిలీ మద్యం అయితే స్కాన్ అవ్వదని చెప్పేసి ఆయన కొన్ని సూచనలు అయితే ప్రజలకు ఇవ్వడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారి ఒక సీనియర్ మోస్ట్ నాయకుడు, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రం అంతా కూడా నకిలీ మద్యం ఉంది అని చెప్పేసి మీరు ఈ యాప్ని వినియోగించుకోండి అని చెప్పారంటే నిజంగా మరి మందు బాబులు మరి ఏ షాపులోకి వెళ్ళి మందు కొనాలన్నది కూడా భయపడతా ఉన్నట్టుగా సోషల్ మీడియా ద్వారా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అసలు మనం తాగుతున్నటువంటి మద్యం అనేది ఇది ప్రభుత్వమే సరఫరా చేస్తూ ఉందా, లేకపోతే మధ్యలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి దళారులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, వాళ్ళ సంపాదన కోసం మన ప్రాణాలతో ఆడుకుంటా ఉన్నారని చెప్పేసి మద్యప్రియులు అయితే కొంతవరకు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో ఇక జోగి రమేష్ గారి విషయానికి వస్తే నిజంగా ఏంటంటే జోగి రమేష్ గారు ఒకవేళ ఉన్నారని చెప్పి జనార్దన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది వీడియో రూపంగా. సో జోగి రమేష్ గారు ఉంటే 2023 నుంచి మేము 2024 వరకు కూడా ఈ వ్యాపారం చేసాం. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేము ఏం చేసామంటే ఈ వ్యాపారాన్ని ఆపేసామని చెప్పేసి జనార్దన్ రావు ఆయన చెప్పడం జరిగింది. సో నిజంగా ఏంటంటే సో ఈరోజు ఆ జోగి రమేష్ అనే అతను చంద్రబాబు నాయుడు గారి ఇంటి వద్దకు వెళ్ళి ఒకసారి ఆయన గట్టిగా ప్రశ్నించడం ఇదంతా కూడా చేయడం జరిగింది. సో ఆయన మీద దాదాపుగా 4-5 కేసులు పెట్టడం ఇదంతా కూడా గతంలో జరిగింది. సో ప్రజెంట్ కూడా జరుగుతూనే ఉంది.